ఇదిగో చూడండి, మేమైతే ఇప్పుడు తేనె అయితే తీసాము. ఒకటే దొరికింది. దీనికోసం చాలా కష్టపడ్డాము. ఆ చెట్టు ఈ ముళ్ళులు కొట్టి 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 ఇప్పటికైతే తీసాము. కనీసం పావు లీటర్ వచ్చింది అనుకుంటా. ఎన్ని ఒక చెట్టుకి కొడితే బాగుండేది. అన్ని చెట్లు ఎత్తుక్కుంటా వెళ్తే దొరుకుతాయి. అంటే కనపడకుండా పెడతాయి. అందుకని కత్తి గొడ్లా ఇచ్చుకుని మెల్లగా బయలుదేరాం చెట్లలో. కనీసం ఒకటన్నా దొరికిద్దని. కాకపోతే మాకు ఒకటైతే పెద్దది దొరికింది. ఈగలు కరుతాయా? బాగా నల్లగా భలే ఉంది అసలు. అది దాన్ని పొలాలు నరటాకి కంప్లైంట్ అడ్డం ఉంది. అందుకే పంగలకర నరుకుని దాన్ని నెట్టి నరకాలి. అందుకే పంగలకర నరుగుతున్నాం. తేనె చుట్టూ ఈ కొమ్ము పైనే ఉంది. అందుకే నాకు భయంగా మెల్లగా మా బాబాయ్ నరికిస్తుంటే నేను పక్క నుంచి లాగుతున్నాను, దగ్గరికి వెళ్ళట్లేదు. అవి కొడితే బాగా వాసిపోయిద్ది. చెవు మీద కొడితే బాగా మండిపోయిద్ది. అందుకే నేను దగ్గరికి వెళ్ళట్లేదు. ఎడంగా ఉండి నరికిస్తే నేను కొమ్మలు ఎత్తుకు పడేస్తున్నాను బైక్ పక్కన. ఇది అందరు నడిచేలేదు దోవలో పడేస్తే మళ్ళీ అందరు తిడతారు. అందుకని మనమే మళ్ళీ వస్తాం కాబట్టి పక్కన వేసుకుంటే అడ్డు లేకుండా ఉంటాయి. ఇవన్నీ ముళ్ళు చెట్లు గుచ్చుకుపోతాయి. మేము ఒకదాన్ని చూస్తుంటే మా పక్కన ఇంకోటి ఉంది కనపడింది. చెట్లలో లోన్ ఉందంట. మా బాబాయ్ చూశాడు. కాకపోతే మేము అక్కడికి వెళ్ళి దాన్ని తీసుకురాలేము. కాకపోతే అన్ని ముళ్ళు ఉన్నాయి, చాలా టైం పట్టిద్ది. అందుకే ఒకదాన్ని తీసుకెళ్ళిపోతాము. దాని జోలికి వెళ్ళట్లేదు మేము. అంతకుముందు మేము చిన్నప్పుడు ఈ చెట్లలోకి వచ్చారంటే చెట్లో రావాలంటే భయం వేసిపోయేది. లాగులో పోసుకునేవాడిని. ఇప్పుడైతే భయం లేకుండా వస్తున్నాము. అంటే రోజు వచ్చి అలవాటు అయిపోయింది. చిన్నప్పుడు భయం చిన్నప్పుడే. పెద్దయినాక భయం పెట్టుకోకూడదు. ఆ పెద్ద కొమ్మ కిందంతా నరికేసినా కానీ పడతలేదు. ఎందుకంటే పైన కొమ్మలన్నీ పట్టేసుకుని ఉన్నాయి. అందుకు పడతలేదు. ఎంత నెట్టినా కిందంతా నరికేసాడు మా బాబాయ్. కాబట్టి నెట్టినా పడతలేదు. అందుకే నేను దగ్గరికి వెళ్ళాలని భయం వేస్తుంది. అందుకే నేను ఎడంగా చూస్తున్నాను. మళ్ళీ పడతలేదు కాబట్టి నేనే వెళ్తున్నాను. కొమ్మన్న ఇచ్చి లాగుదామని. అవి దగ్గరికి వెళ్తే నన్ను కొట్టకుండా ఉంటే చాలు. కొడితే రాత్రి దాకా తీపిపడతారు అంటే ఆ కొమ్మ అందుకుంటే లాగేస్తాను. పట్టుకున్నాను. పడిపోయింది. నేనైతే పెద్ద గిన్నె తెచ్చుకున్నాను మొత్తం తీయటానికి. కాకపోతే సగమన్నా వచ్చిందో లేదో తెలియట్లేదు. ఈగలైతే బాగా ఎగురుతున్నాయి. మా బాబాయ్ అయితే ముసుకేసుకు వెళ్ళాడు కొడతాయని. నేనేమో ఎడంగా ఉండి కెమెరా ఇక్కడ జూమ్ చేసి తీస్తున్నాను. మరి అదే కారలే నరుగురా ఎంత పోయిద్ది. ఏదో పుల్ల పట్టుకొని కారిపోతుందంట. మా బాబాయ్ గిన్నె ఎత్తి రామంటున్నాడు. గిన్నె నేను కర్తీ అని చెప్పిన, నేను రానన్నాను. ఇంకొక అమ్మ ఉందంటే పట్టి దాన్ని కొడతాయి అయ్యి. ఇదిగో ఎప్పుడు కాదు ఏమవును. మంట పడి తెచ్చిందిగా. ఇంకొక 5 కొమ్మ ఉంది దానికి. కాయకి దానికి వచ్చి తెచ్చింది. తేనె చాలా ఉందిగా. చాలా పోయింది. అదే అది మొత్తం తేనె ఉంది. పిల్లకట్లేదు. కింద ఊడిపోయింది. మా తలపైన అన్ని ఈగలన్నీ కిటకిటలాడిపోతున్నాయి. అవన్నీ కానీ కొట్టినాయి అంటే మా సంగతి చాలా ఉన్నాయి. అబ్బాయి ఈగలన్నీ పట్టుకెళ్ళి బాసులు వేస్తే బాగాలే ఉండేది. మాది కొత్తగా పెడతాయే అప్పుడప్పుడే. తీసుకురా మొత్తం. ఇప్పుడు ఏం మండలు ఉన్నాయి. కొమ్మ నరికేసావు కదా తమ్మ చెట్టుది. కొమ్మ నరికేసా. కొమ్మ అక్కడ దాకా వెళ్ళి ఆకంత పాకి ఉండయి. ఎట్టింది నీకు? కొయ్యి మెల్లగా అయితే కోసి ఎర్రతి. ఇది వాళ్ళేసింది ఆ మొక్క మీద. వచ్చేసింది నేను తల మీదకి వచ్చేసింది. వచ్చి తల దూరేసింది. షో ఈగలన్నీ నా తలపైన తిరుగుతున్నాయి. అవి కానీ వచ్చి కొడితే భయం వేసిపోతుంది అసలు. చెవి మీద కుట్టిందంటే నాకు వాసిపోయిద్ది. చిన్నప్పుడు ఒకసారి కుట్టింది చెవి మీద. ఎక్కువ ఏంటి
అయ్యో నన్ను కుట్టేస్తారు ఈ కట్టవేక అబ్బో బలి తెస్తాం చేత పెడతా మరి కర్తీ ఇట్టకారు అబ్బా తేనె అంతా కారిపోతుంది అక్కడే దగ్గరికి వెళ్ళాలంటే భయం వేస్తుంది. కాకపోతే తేనె అంటే నాకు చాలా ఇష్టం. కాకపోతే అది కొడితే తేనె భయం వేస్తుంది. అంతా కారిపోతుంది. చాలా చాలా పోతుంది కింద. త్వరగా తెస్తే సగం తాగి పెడతాను. ఈగల పైన కీత బయలు అరిచినట్టు కుయ్య పైన అంతా ఓకి చెవులు నస పెడతాను. ఎంత నస పెట్టినా మమ్మల్ని కొట్టకుండా ఉంటే బాగుండు. అదే చూస్తుంటే తినాలనిపిస్తుంది. చాలా బాగుంది కలర్ఫుల్గా. ఇప్పుడు తినేసి చూద్దాం. ఇందులో కొంచెం ఈగలు అయితే పడిపోయినాయి. వాటిని కొంచెం కాపాడతాం. తర్వాత వాటికి కూడా లైఫ్ అంటూ ఉన్నది. నా ఏలి మీద ఎక్కింది. కాపుతుంది దీనికి లేవండి ముళ్ళు మరి కుట్టి. తేనెటీగ అయితే చాలా క్యూట్గా ఉంది. కానీ అది కొడితే మాత్రం ఇంకా తీయగా ఉండిద్ది. కొట్టకుండా వెళ్ళిపోవే. నన్ను ఏం చేయి మాకు. నిన్ను కూడా నేను ఏమి చేయను. సరేనా? బాయ్ బాయ్. ఈ పిల్లలు వెళ్ళిపో. ఎగురు రెక్కలు లేవా? ఇప్పుడైతే మొత్తం తీసేసాం. ఇంకా నోట్లో వేసుకుని సపరేయటమే. చాలా చాలా బాగుండిద్ది. తేనె మొత్తం తీసేయంగానే అవి ఒక కొమ్మకి అన్నీ పట్టుకున్నాయి. అన్నీ గుప్పుగా ఉన్నాయి. గాల్లో అయితే చాలా ఈగల పైన ఎగురుతున్నాయి.